హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ గోళంకి అడుగున హోల్ పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. పెట్టాను. దీంట్లో అడుగున కొంచెం మట్టి వేసుకుందాం. కొంచెం ఆ హోల్ కప్పుకుందాం. ఏదైనా కొబ్బరి పీచు కానీ ఎండు కొబ్బరి పెంకులు కానీ ఏమైనా వేసుకొని అడుగున హోల్ కవర్ చేసుకుందాం. ఓకేనా, చూడండి. చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం మట్టి వేసుకుందాం. కొంచెం పెట్టేసి ఆ తర్వాత మన దగ్గర గార్డెన్లో వచ్చిన ఎండు కొమ్మలు కానీ ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. ఇదిగోండి, చూడండి. దేవుడికి పూజ చేసిన తులసి మాల ఇది. ఇంకా ఇవి మనం ఏమైనా కొంటే వస్తాయి కదా షాపింగ్ చేసినప్పుడు, కార్డ్బోర్డ్ అట్టలు, ఎండిపోయిన ఆకులు, గార్డెన్ తెచ్చినప్పుడు ఎండిపోయిన ఆకులు, ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఇంట్లో వేసుకోవాలి. మామిడి పళ్ళు పాడైపోయినాయి, ఇది కూడా వేసుకోవచ్చు. బంగాళదుంపలు, మామిడి పళ్ళు ఏవైనా సరే. వేసి దాని మీద మళ్ళీ ఎండిపోయిన వాటి లేకపోతే ఎండిపోయిన ఆకులు ఏమన్నా వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇలా వేసుకోవడం వల్ల మనకి మట్టి తక్కువ పడుతుంది, తేలిగ్గా ఉంటుంది, గుల్లగా ఉంటుంది అన్నమాట. రూట్స్ బాగా ఫామ్ అవుతాయి. ఇలా వేసుకొని దీని మీద మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. మట్టి వేసుకున్నాము. మళ్ళీ కార్డ్బోర్డ్ అట్టలు అలా కిచెన్ వేస్ట్. నేను పొండగంటి కూర వండాను ఈరోజు. దాంతవరకు కాడలు, బంగాళదుంప తొక్కులు అన్నీ కిచెన్ వేస్ట్ ఏమొస్తుంది, టీ పొడి అన్నీ వేసేసాను.
పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, వేసాను. కొంచెం రైస్ ఉంటుంది, అది కూడా వేసేస్తాను. అలా నెట్ వేసేస్తాను. దాని మీద పూర్తిగా మట్టేసి కవర్ చేసేస్తాం. ఇది ఇంకా మనం డైలీ కలపక్కర్లేదు, ఇది ఇలాగా వదిలేయడమే. కొన్ని రోజులకి అదే లోపల కంపోస్ట్ అయిపోతుంది. ఒక వారం రోజులు ఇలా ఉంచేసి మనం కొంచెం కొంచెం నీళ్ళు చల్లుతుండా సరిపోతుంది, కంపోస్ట్ అయిపోతుంది. దీని మీద మనం తోటకూర విత్తనాలు, పాలకూర, తోటకూర ఏమైనా జల్లుకుంటే లోపల కంపోస్ట్ అవుతుంది, పైన మనకి ఆకుకూర కూడా వచ్చేస్తుంది అన్నమాట. మరి కొంచెం మట్టి పడుతుంది వేస్తాను. మనకి చాలా మట్టి పడుతుంది, అంత మట్టి వేయటం వల్ల మనకి స్లాబ్ బరువు అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎందుకని చెప్పేసి మనం ఇలా చేసుకోవడం వల్ల మన మొక్కలకి మంచి బలం వస్తుంది, దాంతో లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట. మట్టి గుల్లగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అన్నీ మట్టితో నింపేశాను. లోపల అంతా కిచెన్ వేస్ట్, కార్డ్బోర్డు మొత్తం అన్నీ వేసేసాను కదా. వేసి కిందన కొంచెం మట్టి వేసాను. తర్వాత ఎండిపోయిన ఆకులు, పచ్చి కిచెన్ వేస్ట్ అన్నీ వేసేసి, ఏముంటే అది కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా వేసేసి దాని మీద మళ్ళీ కార్డ్బోర్డ్ ముక్కలు వేసేసాను. తర్వాత మళ్ళీ పైన మట్టి వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, వేసి నింపేసాను. ఇప్పుడు దీని మీద మనం తోటకూర విత్తనాలు చల్లుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, తోటకూర విత్తనాలు చల్లుతున్నాను. ఇది మనకి కంపోస్ట్ అయ్యేలోపు మనకి తోటకూర హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, తోటకూర వేసాను. మళ్ళీ దీన్ని అప్డేట్ మీకు ఇస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, తోటకూర.
తోటకూర పెరిగి హార్వెస్ట్ వస్తుంది. ఈలోగా కంపోస్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకా మనం ఏ మొక్కలైనా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.